అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాదకరంగా తయారైనటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి రాబందుల పత్రికలు, ఒకటి రోతనాడు, రెండు బూతు జ్యోతి. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 460లో ఎటువంటి వార్తల్ని రాసినాయో ఒకసారి చూద్దాం. రాజధానిలో రెండో విడత భూ సమీకరణ గ్రామాలకు రైతులకు కుటుంబానికి 1,00,000 వరకు రుణమాఫీ అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. 7 గ్రామాల్లోని రైతులకు రుణమాఫీకి 200 కోట్లు వెచ్చించనున్నారు. వారికి వార్షిక కౌలును మెట్ట రైతులకు 30,000 నుంచి 40,000కు, జరీబీ రైతులకి 50,000 నుంచి 60,000కు పెంచాలని నిర్ణయించారు. 10 ఏళ్ల పాటు కౌలు చెల్లిస్తారు. ఏటా మెట్ట రైతులకు 3,000, జరీబీ రైతులకు 5,000 చొప్పున కౌలు పెంచుతారు. రాజధానిలో మొక్కలు పెంచేందుకు 121 కోట్లతో అంచనాలు రూపొందించామని, సిఆర్డీ నుంచి నిధులు రావట్లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఏదైతే ఏడీసీ సీఎండీ ఈ సీజన్ దాటితే మళ్ళీ మొక్కలు నాటేందుకు ఇబ్బంది అవుతుందని ఆ నిధులు వెంటనే విడుదల చేయాలని సిఆర్డీ కమిషనర్కు సీఎం ఆదేశించారు. ఇప్పుడు రెండో విడత భూసేకరణ, మళ్ళీ మూడో విడత భూసేకరణ, మళ్ళీ 4వ విడత భూసేకరణ. ఇది నెల్లూరు తడదాకా వెళ్ళిద్దేమో తెలియదు, ఎందుకు భూములు తీసుకున్నారో తెలియదు. ఇప్పటికే 54,000 ఎకరాలు ఉంది. మళ్ళీ భూములు తీసుకోవటం, మళ్ళీ సంవత్సరం కౌలు ఇవ్వటం, ఇప్పుడు మళ్ళీ రుణమాఫీ అంటే ఒక 200 కోట్లు, కౌలుకే ఇప్పటికే 100 కోట్లు అవుతా ఉంది నెలకి. అసలు ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలేసుకొని రెడీమేడ్ రాజధానిగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఉంటే దాన్ని వదిలేసుకొని మళ్ళీ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాం, కొత్తగా బస్ స్టాండ్ కడతాం, కొత్తగా భూములు తీసుకుంటాం, కొత్తగా 1,00,000 కోట్లు అప్పులు చేస్తాం. ఏం చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారికి కొంచెమన్నా అర్థమవుతుందో లేదో. ఈ రాష్ట్రానికి మాత్రం సర్వనాశనం చేయడానికి మాత్రం ఒక ప్రణాళిక ప్రకారం మీరు వెళ్తున్నారనేది మాత్రం క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇది చూడండి, ఎన్ని వందల వేల కోట్లు ఇలా దుబారా చేస్తున్నారు. ఎందుకు రైతుల దగ్గర మళ్ళీ తీసుకోవటం, మళ్ళీ రుణమాఫీలను ప్రకటించడము, లేదంటే మళ్ళీ భూములకు సంబంధించిన అంటే కౌళ్ళు పెంచడము, ఉన్న భూములు సరిపోవు వీనికి. సో ఇది పరిస్థితి. అమరావతి అనేటటువంటి గుదిబండ ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఇది నాశనం చేస్తూ ఉన్నాడో రాష్ట్రాన్ని, ఆ గుదిబండను ఎత్తుకొని ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఉండవల్లిలో అత్యాధునిక హెలీపోర్ట్. గుంటూరు జిల్లా ఉండవల్లి దగ్గర హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం హెలీపోర్ట్ ఏర్పాటు చేయనున్నారు. ఉండవల్లి హెలీపోర్ట్లో కనీసం 4 హెలికాప్టర్లు నిలిపేందుకు వీలుగా పార్కింగ్ బేలు నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి 5 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఉండవల్లిలో నిర్మించనున్న హెలీపోర్టుకు ప్రత్యేకత ఉంది. విమానాశ్రయం లాగే హెలీపోర్ట్ చుట్టూ ప్రహరీ నిర్మిస్తారు. విమానాశ్రయాల్లో ప్యాసింజర్ టెర్మినల్ లాగానే చిన్న నిర్మాణం ఉంటుంది. రాత్రి వేళల్లోనూ ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు లేకుండానే హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఉండవల్లిలో ఈ హెలీపోర్ట్ అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లిలోని కరకట్ట ఇంటి దగ్గర ఇప్పుడు దిగుతూ ఉన్నాడు. అక్కడ కాకుండా సపరేట్గా ఒక హెలీపోర్ట్ అక్కడ నిర్మించేస్తే అక్కడే చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టరు, నారా లోకేష్ హెలికాప్టరు, ఏదైతే పవన్ కళ్యాణ్ హెలికాప్టరు. ఎందుకంటే వీళ్ళు పొద్దున నుంచి సాయంత్రం దాకా హెలికాప్టర్లో తప్ప గాల్లోనే తిరుగుతూ ఉంటారు కదా, నేల మీద తిరగరు కదా. సో అందుకని హెలీపోర్ట్ నిర్మిస్తారంట 5 కోట్లు పెట్టి. పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు లేవు, ఆడబెదినిధికి డబ్బులు లేవు. ఆల్రెడీ గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, ఉండవల్ల మళ్ళీ హెలీపోర్ట్ అంట. ఏంటి హెలికాప్టర్ల కోసం అంట ఒకటి కడతారంట. ఎవరు దిగుతారు అక్కడ హెలికాప్టర్లో? మీ ముగ్గురే కదా దిగేది, మీకోసమే కదా ప్రత్యేకంగా ఇది. అంటే ప్రభుత్వ డబ్బుని ఏ విధంగా దుబారా చేయాలి. చంద్రబాబు నాయుడు కరకట్ట ఇంటికి మరమ్మతుల కోసం 10 కోట్లు, డిజైనింగ్ లైట్ల కోసం ఒక 5 కోట్లు. ఏంటి ఇదంతా? కనీసం ఏం చేస్తున్నారు? కొంచెమన్నా దిమాగ్ ఉందా ప్రభుత్వానికి? హెలీపోర్ట్లు కడతారంట అక్కడ. అంటే కనీసం ఇల్లు ఒక 10 కిలోమీటర్లు కూడా ఏదైతే ఆన్ రోడ్లు వెళ్ళలేరనమాట. ఆల్రెడీ ఉంది కదా హెలీప్యాడ్ కోసం, ఇంటి దగ్గర పెట్టుకున్నారు కదా, కరకట్టలోని కొంప దగ్గరే హెలికాప్టర్ దిగిద్ది కదా. మళ్ళీ ఇప్పుడు 5 కోట్లు పెట్టి ఇది చేయాలంట. ఎలా దుబారా చేస్తుందో ఈ ప్రభుత్వం ఒకసారి చూడండి. వాళ్ళ ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి కొడుక్కి వాళ్ళ ఫెసిలిటీస్ కోసం కోట్లాది రూపాయలు ఎలా తగలేస్తున్నారో ఒకసారి గమనించండి. ఆసుపత్రి వ్యర్థాలు గాలికి వదిలేస్తున్నారు. వ్యర్థ జలాల శుద్ధిపై నిర్లక్ష్యం, ప్రమాదంలో ప్రజారోగ్యం. ఈటీపీలపై కానరాని పర్యవేక్షణ. 236 సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో 2 చోట్లే ఎస్టీపీలు ఉన్నాయి, అంటే మురుగు శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. మిగిలిన చోట అవి కూడా లేవు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మూలన పడి పిచ్చి మొక్కలు మొలిసినటువంటి ఏదైతే ఎస్టీపీ అని చెప్పి ఈనాడు వార్త. కడప హింసావరంలో నిరుపయోగంగా ఉన్న ఎస్టీపీ వ్యర్థాలను వదిలేస్తున్నారు. దీనివల్ల ఏదైతే ప్రజల ఆరోగ్యం పాడవుతుందని. మరి ప్రజల ఆరోగ్యం పాడవుతుంటే ఆరోగ్య శాఖ మంత్రి ఏం పొడుస్తున్నాడు? ఆరోగ్య శాఖ ఈరోజు అవినీతి శాఖ అయిపోయింది. ఆరోగ్య శాఖ అనారోగ్య శాఖ తయారైపోతే ఈవీఎం సత్యకుమార్ యాదవ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి పొలోమని పొద్దున్నే మేకప్ వేసుకుని మరి రెడీ అయ్యి వస్తారనమాట. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే ఈ మాత్రం కనపడవు. కంపట్లేదా వెంపట్లేదా అంటాడు నారా లోకేష్. మరి ఇది మీకు కంపట్లేదా?
మరి మీకు ఇది ఇలాంటి మాటలు మీకు వినపట్లేదా? ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యం మీద దృష్టి కేంద్రీకరించి ఏదైతే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమని చెప్పి కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు కొంతమంది రాజకీయ హిందువులను ముందు పెట్టి గేమ్ ఆడుతూ ఉంటాడు. ఈ కుట్రలో కుతంత్రాలు చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి కొత్త ఏమీ కాదు. పిల్లనిచ్చినటువంటి మావని నుంచి ఇలాంటి కుట్రలో కుతంత్రాలు చాలా పన్నాడు. ఒక పుస్తకంలో అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాశారు, చంద్రబాబు నాయుడు గారి గొడవలు చేపించడానికి బస్సులు తగలబెట్టించేవాడు అది అని చెప్పి. ఇప్పుడు చూడండి, అసలు జగన్ గారికి ఏం సంబంధం? జగన్ గారి మీద ఒక తప్పుడు కోతలు ఎవరో ఈ హమారా ప్రసాద్ అంట, ఇంకోడెవడో లలిత్ కుమార్ అంట, ఇంకోడెవడో కిల్లి భాస్కర్ అంట. వీళ్ళెవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని కొంతమంది ముందు పెట్టి మత మార్పిల్ని ప్రోత్సహిస్తున్న జగన్ హిందూ సంఘాల నేతల ధ్వజం. ఏమైనా నిజంగా మీరు రాజకీయ ముసుగేసుకోకుండా ఉన్న హిందూ సంఘాలు అయితే, మీకు నిజంగా హిందూ దేవుళ్ళని మీరు ఆరాధించే వాళ్ళు అయితే, ఎవరైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళు నేను అడుగుతున్నా, మత మార్పిడిని జగన్ గారు ప్రోత్సహించినట్టు ఒక్కటి చూపించండి. ఇప్పుడు కదా ఈరోజు మత మార్పిడి జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా. ఇప్పుడు కదా దేవుళ్ళకి అపచారాలు జరుగుతున్నాయి. ఏమయ్యా తిరుమల లడ్డులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూంలో యాసిడ్ అంటే ఏమయ్యారయ్యా? అపర మేధావులు ముసుగేసుకున్నటువంటి ఈ రాజకీయ హిందువులను అడుగుతున్నా నేను. గొడ్డు కొవ్వు, బాత్రూంలో యాసిడ్ అని 310 సంవత్సరాల చరిత్ర కలిగిన లడ్డు మీద మాట్లాడితే ఏమయ్యారు? తిరుమలలో తొక్కిసలాట జరిగి ఏదైతే 6 చనిపోతే, సింహాచలంలో గోడగూలి 7 చనిపోతే, ఏదైతే కాశీబొగ్గలో 9 మంది చనిపోతే తొక్కిసలాట జరిగి అనేక అపచారాలు జరుగుతుంటే, గోవులు చనిపోతుంటే ఏమయ్యారా? అప్పుడు ముసుగు తీయాలి కదా మీరు. సో కొద్దిగా నోటికి ఏది వస్తే అది మాట్లాడటం కాదు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఏది పడితే అది మాట్లాడితే ఊరుకుంటామని మాత్రం ఖచ్చితంగా అనుకోమాకండి. ఖచ్చితంగా మీకు ఏ విధంగా ప్రజలే బుద్ధి చెప్తారు. ఇలాంటి ముసుగేసుకొని మీరు ఇలాంటి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తే ప్రజలే మీకు బుద్ధి చెప్తారన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. రాష్ట్రం కరువులలో ఉంది. కరువు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే అతివృష్టి లేదంటే అనావృష్టి. ఈరోజు చూడండి, ఎలినివో ప్రభావంతో రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి ఈనాడు బ్యానర్ ఐటంలో వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లె శివారులో పెన్నా నది ఒట్టిపోయింది. పెన్నా నది ఎండిపోయింది. పెన్నమ్మ గర్భం తడారి నెరలిచ్చి దుర్భిక్షానికి దర్పణంగా నిలుస్తుంది. ఇంకో పక్క చూస్తే ఏదైతే పులికాట్ సరస్సు కూడా ఎండిపోయింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటకు వెళ్లే మార్గంలో పులికాట్ సరస్సు వెలవెలబోతుంది. విదేశీ వలస పక్షులు, జీవరాశులతో కలకల్లాడే సరస్సు బోసిపోవడంపై సందర్శకులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్కేమో పెన్నా నది ఎండిపోయింది, ఇంకో పక్కేమో పులికాట్ సరస్సు కూడా ఎండిపోయింది. ఏమి పాదం మహిమో మరి. చంద్రబాబు నాయుడు వస్తే అతివృష్టి, లేదంటే అనావృష్టి, వస్తే విపరీతమైన వరదలు, లేదంటే అసలు వర్షాలు పడవు. ఇది పరిస్థితి.